ఇతనెవరు? తాతయ్య, మా ఫ్రెండ్ తాతయ్య. కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండమని. తను దూరటానికే సందు లేదు, మెడకో డోలన్నట్టు. ఆ వాడకం చూడండి, ముష్టివాళ్లాగా. రేయ్, ఇతన్ని నా కంటపడద్దని చెప్పు. అలాగే. ఈయనేంట్రా? ప్లీజ్ రా, అర్థం చేసుకోరా నా కోసం ప్లీజ్. పిల్లలకి పెళ్లి కలిసేసింది కదే. మహాలక్ష్మిలా వద్దిల్లు. తప్పండి, ముందు బూస్ట్ తాగక్క. తప్పండి, నా కోళ్ళని సరిగ్గా చూడలేదు. నానా, ఎలా ఉన్నావు? నువ్వు ఉండరా. కుసుమాంబ, నీకిష్టమని పట్టణం నుంచి అసలు తీసుకొచ్చాను. తీసుకో. ఇదిగో, వచ్చే ఏడాదికెల్లా 12 బిడ్డలు మా చేతిలో పెట్టాలి కుసుమాంబ. కుసుమాంబ మా బామ్మ పేర్రా. కీర్తి అసలు పేరు అదే. సిటీలో అందరూ ఏడిపిస్తారని పేరు మార్చుకుంది. దా లోపలికి వెళ్దాం. ఇది ఎప్పుడు మగాడిని చూడలేదా? ఏం ఫ్యామిలీ రా బాబు. అయ్యా ఎవరా నువ్వు? అడ్డగాడిదా? ఎంత ధైర్యం రా నీకు? నీ కులమేంట్రా? నీ జాతి ఏంట్రా? పిశాచి పెనుగా. ఒరే పసుపు నీళ్లు పట్టాన్రా. సర్వనాశనం అయిపోయింది కదరా, అంతా పవిత్రమైపోయింది. దేవుడా, నేనేం చేయను? తొందరగా తగలెట్రా, శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ ఏమైంది? తీసుకొచ్చారా ఇక్కడికి? మీరెంత గొప్పలైతే నాకేంటి? నేను పోతా. ప్లీజ్ రా, ఆవిడ మా అమ్మమ్మ. ఆవిడ కొంచెం మెంటల్. ప్లీజ్ రా, అడ్జస్ట్ చేసుకో. మెంటలా? మొసలు ఎర్రగొట్టేసింది కదరా. నా మరదలు రా. చాలు ప్రశ్నాంబా. నా పేరు పూజ. అది అర్థమైందిరా, అర్థమైంది. టోటల్ ఫ్యామిలీ లూసా? ఏంట్రా ఇది? ఏంటి ఈ అవతారం? ఏంట్రా? స్నానం చేయొద్దా? అందుకని ఇక్కడ స్నానం ఇలాగే చేయాలి. బాత్రూమ్ లాంటివి ఉండవు. త్వరగా డ్రెస్ ఇప్పి ఇది కట్టుకో. ఏంట్రా, ఎవడి సైజ్ క్రా ఇది? వదిలే, నేను పొద్దునే స్నానం చేస్తాను. హలో, స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, బామ్మగారు తిడతారు. రే పొట్టి పొడంకాయ, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. మనకి గోచి బాతులు అలవాట్లేవు. అయితే కూర్చుని చెయ్యి. నన్ను కొడతారా? ఎక్కువగా మాట్లాడేవో నొక్కేస్తా. స్నానం చేయడం కుదరదు. పా, మెట్టంకాయ అంత లేడు, ఎగరేసిపోతున్నాడు. పిల్లలకి బొట్టు పెట్టి ఆశీర్వదించను మావయ్య. సార్ నేను సార్ కొట్టగాని. ఏంట్రా? లేవన్ సార్, ఈ ఇంట్లో కోడి కూసాక ఎవరు నిద్రపోకూడదు. రేయ్, మర్యాదకు పోరా. సార్ రండి సార్, పెద్దానికి తెలిస్తే పెద్ద రవస అయిపోతుంది. ఏంట్రా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. కాస్త కాఫీ అన్న వచ్చింది. ఏంట్రా ఇది? వేపాకు జ్యూస్. ఏమాకు? తాతయ్య రూల్ ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని తాగాలి, అప్పుడే కడుపు క్లీన్ అవుతుందట. ఏంట్రా అందరూ ఏం చేస్తున్నారు? 10 నిమిషాలు వాకింగ్, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందట. తాతయ్య చెప్పాడు. వాకింగ్ ఇక్కడ? ఐఎమ్ సారీ. వీడొకడు. ఏ వదులుతున్నారా?
ఇక్కడి నుంచి వస్తుందిరా బాబు. రే ఎక్కడికి అందరూ ఆయికెళ్ళొద్దా అందుక ఇక్కడంతా ఓపెన్ ఏరే తాతయ్య రూల్ అయినా ఇంతమందికి ఎన్ని బాత్రూమ్లను కడతారు రై అడ్డమైన ప్రశ్న లేక నడవరా ఏం ఫ్యామిలీ రా నరకరా బాబు. ఇంత చిన్న మనిషికి ఏమొస్తుందిరా? పాము వచ్చినా కూడా తెలీదు. వాసు వాసు సారీ సార్. రే వాసు ఏంట్రా రే అయిపోయిందిరా నీళ్ళెక్కడా? హలో ఏంటి డౌట్ క్లియర్ చేసుకోవద్దు రే వాసు రే అక్కడున్న ఆకులతో పని కానీ చెరువు దగ్గరికి వెళ్ళా కడుక్కుందాం ఆకులతోనా? ఈ చీకట్లో ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎలా వెతకనరా బాబు? ఏంట్రా అంత ఇప్పుకొని కూర్చున్నాడు ఊరికి కొత్తేమో ఒరే పాపాత్ములారా అంతా ఎక్కడికి వెళ్ళిపోయారా? సిగ్గు లేకపోతే సరే. చూసారా ఏంటి? అమ్మో చంపేస్తున్నారా బాబు. ఇదేం దిక్కుమాలి ఫ్యామిలీ రా బాబు. గణేష్ గణేష్ ప్లీజ్ నేను మీతో మాట్లాడాలి. దయచేసి నన్ను అలా చూడకండి. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నా వల్లే మీ నాన్న మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నా వల్లే ఒక మంచి మనిషి చనిపోయారు. ప్లీజ్ దయచేసి అలా అడగండి. ఎవరన్నా చూస్తారు. మిమ్మల్ని ఎందుకంటే క్షమించడం తప్పు మాది. మీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి చూశాక తెలిసింది ఒక కుటుంబం మొత్తం మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని. అలాంటి మీరు ఎలా లవ్ చేయగలరు? అర్థమైందండి. అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. మా నాన్నగారు చావు కారణం మీరు కాదు. సడన్ గా హార్ట్ అటాక్. ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంతకు ముందే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఉదయాన్నే నిద్రలోనే ప్రశాంతమైన సావు. ఆ అదృష్టం ఎంతమందికి వస్తుందో చెప్పండి. ఈ పాటికి ఆయన మా అమ్మతో హ్యాపీగా డ్యూయట్స్ పాడుతూ ఉండుంటారు. నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది అయితే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. లేదండి పర్వాలేదు. మీరుండటం వల్ల నాకేం ప్రాబ్లం? ఏంటమ్మా? అది గణేష్ వాళ్ళ చూడండి అంటే మీ ఫ్రెండ్ వాసు ఎలాంటాడు, మంచోడా కాదా అని ఎంక్వైరీ చేస్తుంది. ఏంటే వాసుని ఇప్పుడే చూస్తున్నావా? భలే దానివే. పెళ్ళైన తర్వాత కావాలంటే నీ కొంగుని ముడేసుకో. ఇది వచ్చిన దగ్గర నుంచి ఇలా